ప్రభు ఇచ్చిన ఇటు గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన కాలం అంతా ప్రభు తన కృపల్లో జ్ఞాపకం చేసుకున్నారు. మరి ఈ 10వ నెలలో ప్రభు మనల్ని నిలవబెట్టినందుకే ప్రత్యేకమైన కృతజ్ఞతలు దేవునికి తెలియచేస్తున్నాను. చేరి వచ్చిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో మనల్ని ఒక ప్రత్యేకమైన కారణం చేత పుట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన కారణంగా మనం చూస్తున్నాం. బైబిల్లో అనేక మంది భక్తిపరులు వారి యొక్క పుట్టుకకు వారి యొక్క ఎంతో ప్రత్యేకమైన కారణం ఉన్నట్లుగా చూస్తాం. అయితే కొంతమంది దాన్ని సద్వినియోగం చేసుకున్నారు, కొంతమంది దాన్ని జారవిడుచుకున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఈ రోజున మనుషులు మనం గమనిస్తే ఒకప్పట్లో మంచిగా బ్రతికేవాళ్ళు, సరే తక్కువ వయసు బ్రతికినా కూడా ఆరోగ్యంగా బ్రతికేవారు. ఈ రోజున చాలామంది మనుషులు అనారోగ్యంగా బ్రతుకుతున్నారు, చాలా త్వరగానే చనిపోతున్నారు. దీనికి మూలం ఏంటి అని మనం చూస్తే ప్రత్యేకించి మనిషికి ఎందుకు త్వరగా రోగాలు వస్తున్నాయి, ఎందుకు త్వరగా చనిపోవాల్సిన పరిస్థితి వస్తుందంటే సంతోషం లేని కారణాన, హృదయానికి నెమ్మది లేని కారణాన జబ్బులు వస్తున్నాయి. అలాగే ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంది. అయితే ఈ సంతోషం లేకపోవడానికి కారణం ఏదో ఒక టెన్షన్, యాంగ్జైటీ, ఏదో ఒక ఆందోళన మనిషిని ప్రతి దినం ఏం చేస్తుందంటే సంతోషం లేకుండా చేస్తుంది. దాని కారణం చేత మనిషికి హృదయంలో అనేకమైన శరీర బలహీనతలు, ఒత్తిళ్ళు, రోగాలు, దాని ద్వారా ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్తూ ఉన్నాడు. అందుకే బైబిల్లో ఉంటుంది, సంతోష హృదయం ప్రకాశిస్తుంది, కన్నీటి చేత ఆత్మ నలిగిపోతుంది అనే మాటను మనం చదువుతాం. అంటే ఈ రోజున చాలామంది ఆందోళనతో వారి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారని తెలుస్తూ ఉంది. బైబిల్లో ఒక మాట ఉంది, సామెతలు 12వ అధ్యాయము 25వ వచనములో, ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. దాన్ని కృంగజేయును అంటే దేని కృంగజేస్తుంది? మనసుని, హృదయాన్ని కృంగజేస్తుంది విచారం. ఈ విచారానికి కారణం ఏంది? ఆందోళన, టెన్షన్, ఏదో ఒక టెన్షన్. ఆలోచన చేయండి, మీకు సైంటిఫిక్గా కొన్ని విషయాలు చెప్తాను. ఈ టెన్షన్, ఆందోళన అనేదంట శరీరంలో ఒక అలర్ట్ సిస్టమ్ లాంటిదంట. ఏంది అలర్ట్ సిస్టమ్ అంటే? ఎట్లాగంటే ఎక్కడైనా మీరు పెద్ద కంపెనీస్లో మీరు గమనిస్తే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అలారం అనేది ఉంటుంది, అలారం మోగుతుంది. కొన్ని వాటర్ పైప్స్ దానికంతటా అవే ఓపెన్ అయిపోతాయి. ఎందుకంటే అగ్ని, ఈ ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, మీరు ప్రమాదంలో ఉంటారు, లేదా ఇక్కడ ఉంటే చనిపోయే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఏం చేయాలి? పారిపోవాలి అనేదానికి అలర్ట్, ఆ రింగ్ కానీ ఆ శబ్దం కానీ అదంతా. అలాగే ఆందోళన, టెన్షన్ అనేది కూడా మనిషి శరీరంలో ఒక అలర్ట్ లాంటిదంట. ఎలాంటిది? ఒక అలర్ట్ లాంటిది. దేవుడు మనలో భయం లేదా ప్రమాదం ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండేదానికి ఒక వ్యవస్థను సృష్టించాడు. దీన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. ఏంది? ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటే పోరాడాలా లేకపోతే ఎగిరిపోవాలా? అంటే ఆ ప్రమాదంలో నుంచి మనం పోరాడాలా లేదా ఎగిరిపోవాలా? అంటే ఏంటిది? దేని గురించి చెప్తున్నాను? ఈ టెన్షన్, ఆందోళన అనేది మనలో ఒక అలర్ట్ సిస్టమ్ లాగా దేవుడు పెట్టాడు. మంచికే పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ప్రమాదం ఉన్నప్పుడు ఆ ప్రమాదంలో పోరాడి నెగ్గాలా లేదా ఎగిరిపోవాలా లేదా తప్పించుకోవాలా? అలా కాకుండా దేవుడు ఇచ్చిన ఈ యొక్క ప్రత్యేకమైన గుణం, శరీరంలో ఉన్న ప్రత్యేకమైన గుణం, ఏదో ప్రాంతంలో ఏదో భయంకరమైన పరిస్థితుల్లో ఈ సమస్య అలర్ట్గా మనకు వస్తే ఓకే, కానీ
ప్రతిరోజు ఉంటేనే కష్టం. అర్థమవుతుందా? దేవుడు మంచికే పెట్టినా ఈ అలర్ట్ సిస్టమ్ అనేదాన్ని, ఆందోళన దాన్ని ప్రతిరోజు ఉంటే మాత్రం కష్టం. ప్రతిరోజు ఉంటే అంటే ఈ టెన్షన్ అనేది ఎట్లా చేస్తుందంటే మన మెదడులో ఒక భాగం ఆందోళన అనేదానికి గుర్తిస్తుందంట. మన మెదడులో ఒక భాగం టెన్షన్కి కారణమైన దాన్ని గుర్తించి 2 హార్మోన్లు రిలీజ్ చేస్తుందంట. 2 హార్మోన్లను రిలీజ్ చేసి శ్వాస ఎక్కువగా పెరిగేదానికి, రక్తపోటు పెరిగేదానికి, అంటే ఇంచుమించుగా మీ భాషలో బీపీ పెరిగేదానికి, కడుపులో కొంచెం నొప్పిగా కలిగేదానికి, ఆకలి తగ్గిపోవడం, కొంతమందికి చేతులు వనకడం, చెమటలు పట్టడం, తలనొప్పి రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే టెన్షన్, ఆందోళన ద్వారా వచ్చేవి. ఇది ఎప్పుడు వస్తే మంచిదో తెలుసా? నేను చెప్పానే, ఇంక చచ్చిపోతాం, ప్రమాదంలో ఉన్నాం, లేకపోతే ఏదైనా భూకంపం వచ్చింది, లేదా అగ్ని ప్రమాదంలో ఉన్నాం, లేకపోతే ఇంకేదైనా పోరాటంలో ఉన్నాం, అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితి మనకు వస్తే పోరాడనైనా పోరాడతాం, తప్పించుకోబోతాం. అందుకు ప్రభు దీన్ని మనలో పెట్టాడు. దీన్ని అదే పనిగా ప్రతిదానికి మన హృదయంలో టెన్షన్, ఆందోళనకు కానీ గురి చేసుకున్నాం అనుకోండి, ప్రతిరోజు తలనొప్పి వస్తే ఎట్టుంటుంది? ప్రతిరోజు ఆకలేకపోతే ఎట్టుంటుంది? ప్రతిరోజు రక్తపోటు పెరిగిపోతే ఎలాగుంటుంది? ఏమవుతుంది? జబ్బుకి, చెప్పండి, జబ్బుకి కారణమవుతుంది. అంటే మీరు బాగా ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో ఉన్న అక్కడ ప్రజలకు కొన్ని మాటలు చెప్తాడు. 6వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ప్రజలకి ఆయన చేసే ప్రసంగంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఆహారం కోసం, దుస్తుల కోసం, భవిష్యత్తు కోసం టెన్షన్ పడుతున్నారంట. దేనికోసం? ఆహారం కోసం, దుస్తుల కోసం, భవిష్యత్తు కోసం టెన్షన్ రేపటిని గురించి టెన్షన్ పడుతున్నారంట, ఆందోళన చెందుతున్నారంట. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడు? అంటే మీరు టెన్షన్ పడడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది? దేనికి టెన్షన్ పడుతున్నారు? వస్త్రాలకి టెన్షన్ పడుతున్నారు, భోజనం విషయంలో టెన్షన్ పడుతున్నారు, అలాగే భవిష్యత్తు విషయంలో రేపటిని గురించి టెన్షన్ పడుతున్నారు. చాలామందిని మీరు గమనించండి, చాలా సిల్లీగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏదైనా మనం ఫంక్షన్లోకి వెళ్ళాము అనుకోండి, ఫంక్షన్ అయిపోయిన తర్వాత బంతులు, భోజనాలు, బఫే సిస్టమ్ పెడితే నిమిషం ఉండలేరు, దోసుకుంటారు, కొట్టుకుంటారు, పెరగతారు, తిడతారు. అబ్బా, వారి టెన్షన్ చూడలేం మనం. అంటే అండాలో అన్నం అంతా కాలిపోయినట్లు, వాళ్ళకి పెట్టనట్లు, మళ్ళా వాళ్ళ టెన్షన్లో ఇట్లాగా వాళ్ళే తిట్టుకోవడం, సనుక్కోవడం, 2 ప్లేట్లు ఇట్లా పట్టుకోవడం, పడిపోయేటప్పుడు ఒకవేళ మళ్ళీ ఇంకొకరిని తిట్టడం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది ఒక అలర్ట్ సిస్టమ్. ఆందోళన, టెన్షన్ అనేది మనకు మంచి కొరకు ప్రభు మన హృదయంలో పెడితే దాన్ని ప్రతి చిన్న విషయానికి తీసుకొని మన శరీరంలో బలహీనతలకు, శరీర యొక్క రోగాలకు, ఆయుష్ తగ్గిపోయేదానికి కారణంగా చేసుకుంటా ఉన్నాం. ఏదైనా చాలామంది టెన్షన్ పడి ఎలాంటి పరిస్థితులు అయిపోతున్నారంటే నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆందోళన వల్ల. దేని ద్వారా? ఆందోళన వల్ల నిద్రలేమి, జీర్ణ సమస్యలు కూడా వస్తాయంట. సరిగా ఆకలి ఏదంట, తిన్నది అరగదంట. ఈరోజున చాలామంది పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, వారికి కలిగిన ప్రతి ఆలోచన ఇలాగే ఉంది. ఆలోచన చేయండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రాణాపాయ పరిస్థితి నీకు లేకపోయినా, ప్రమాదంలో నువ్వు ఉండకపోయినా, ఈ జీవన సంబంధమైన విషయాల గురించి టెన్షన్ పడి, ఆందోళన పడి ఈరోజున చాలామందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే నాకు సైనస్ ఉంది సార్ అంటుంటారు. ఏంది? లేదా నాకేదో మైగ్రేన్ ఉంది సార్ అంటుంటారు. అసలు ఆ మైగ్రేన్ రావడానికి కారణం ఏందో తెలుసా? ఆ సైనస్ రావడానికి కారణం ఏందో తెలుసు? చెప్పండి. ఏది కారణం? ఆందోళనేనా? టెన్షనేనా? ఈ మధ్యకాలంలో నేను తెలుసుకున్న విషయం ఏంటో తెలుసా? షుగర్ కూడా టెన్షన్ వల్లే వస్తుంది. అవునా?
షుగర్ అనే వ్యాధి కూడా టెన్షన్ వల్ల వస్తుంది. బీపీ ఎక్కువగా పెరిగిపోయిందంటే వాడికి టెన్షన్ వచ్చినట్టే అర్థం, ఆందోళన పడుతున్నట్టే అర్థం. ఈరోజు చాలామంది ఈ జీవన సంబంధమైన విషయాల గురించి ఆలోచించి టెన్షన్ పడతా ఉన్నారు. చాలా 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 ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. దీని గురించి నేనేం తెలుసుకున్నానంటే, ఆందోళన అనేది దేవుని నియంత్రణలో ఉన్న విషయాలను మనం స్వయంగా పరిష్కరించుకోవాలనుకునే ప్రయత్నం. దీని గురించి ఇంకా అర్థం ఏదని చెప్తా. ఒక సేవకుడు అన్నాడు, ఏమంటున్నాడంటే, నీవు ఆందోళన పడుతున్నప్పుడు దేవుడు నీకు ఇవ్వని బాధ్యతను నీవే తీసుకుంటున్నావు అని అర్థం అంట. నీవు ఆందోళన పడుతున్నావంటే, ఇప్పుడు సపోజు ఆ పని వేరే వాళ్ళు చేయాలి, టెన్షన్లో మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు చేయకముందే మనం చేయాలనుకుంటున్నాం అనమాట. అట్లాగా ఆందోళన అనే దాని గురించి ఒక సేవకుడు ఏమన్నాడు, నీవు ఆందోళన పడుతున్నప్పుడు దేవుడు నీకు ఇవ్వని బాధ్యతను నీవే తీసుకుంటున్నావు అంటే దీనికి అర్థం ఏంటంటే, దేవుని స్థానంలో మనం ఉండడానికి ప్రయత్నిస్తున్నామంట. దేవుని స్థానంలో మనం ఉండేదానికి ప్రయత్నించే క్రమంలో బీపీ తెచ్చుకుంటున్నాం, మైగ్రేన్ తెచ్చుకుంటున్నాం, లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నాం. ఆకలి వేయటం లేదు సార్, ఆకలి వేయటం లేదు. ఈ మధ్య ఎందుకు ఆకలి వేయటం లేదు తెలుసా, రేపటిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. రేపు నువ్వు 10,000 రూపాయలు అప్పు కట్టాలా, చేతుల చిల్లు కావలేదు, అట్ట ఆకలేస్తుంది నీకు, ఆకలేదు. లేదా ఇంకేదైనా సమస్య ఉంది, రేపటి గురించి ఆలోచిస్తున్నావు, ఆందోళన చెందుతున్నావు, టెన్షన్ పడుతున్నావు, నీకు ఆకలేదు, అరగదు. ఈ కారణం చేత శరీరంలో ఉన్న శక్తి తగ్గిపోతూ ఉంది. అందుకే మీరు మొదట ఒక మాట చదివారు, ఒకని హృదయంలో విచారం దాన్ని కృంగజేస్తుంది. దేన్ని? హృదయాన్ని, మనసును కృంగజేస్తుంది. సంతోషం కలిగిన మనసు ముఖాన్ని తేటనిస్తుంది, కన్నీటి చేత ఆత్మ నలిగిపోతుంది. ఒక దైవ సేవకుడు అంటాడు, ఏమంటున్నాడంటే ఆయన, చార్లెస్ స్పర్జన్ అని ఆయన, ఆందోళన నీకు తేలిక కాదు కానీ భారమైన హృదయాన్నే ఇస్తుంది. ఆందోళన రేపుటి బాధను తొలగించదు, అది ఈరోజు బలాన్ని కరిగించేస్తుందంట. నువ్వు టెన్షన్ పడడం వల్ల రేపటి రోజున నీ సమస్య పోదు కానీ ఈరోజు నీకున్న బలాన్ని తీసేస్తుందంట. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటలు ఒకసారి ఆలోచించేయండి. మీరు దేని కొరకు టెన్షన్ పడుతున్నారో ఒకసారి ఆలోచించేయండి. ఈ జీవన సంబంధమైన విషయాల గురించి టెన్షన్ పడుతున్నారా? ఈ జీవన సంబంధమైన వాటిని గురించి నిరుత్సాహపడుతున్నారా? అవి మీ ప్రాణానికి ప్రమాదం లేకపోయినా టెన్షన్ పడుతున్నారా? ఒకవేళ చెరసాల్లో ఒక వ్యక్తి ఉండి రేపటి రోజున నీకు ఉరేస్తాంరా, ఉరిశిక్ష వేస్తాంరా అంటే వాడు టెన్షన్ పడడంలో అర్థం ఉంది. ఎందుకంటే రేపటి రోజున చచ్చిపోతాడు. కానీ నీ ప్రాణానికి ప్రభు క్షేమాన్ని ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు. ఈ రోజున జీవన సంబంధమైన విచారాల చేత చాలామంది కుటుంబాలని పాడు చేసుకుంటున్నారు, టెన్షన్ పడుతున్నారు, నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్ర రావట్లేదు, నిద్ర పట్టడం లేదు వారికి, అదే ఆలోచన అయిపోయింది. ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోండి, ఒక పూట మీరు అన్నం తినబాకండి, ఎప్పుడైనా ఒకసారి తినబాకండి. కొన్ని రోజుల తర్వాత, ఒక 2-3 రోజుల తర్వాత గడిచిన తర్వాత అన్నం తినండి, కానీ నిద్రపోబాకండి. ఈ రెండిట్లో మీకు ఏది ఎక్కువ బాధ కలిగిస్తుంది తెలుసా? నిద్ర పోకపోవడమే. మనిషికి విశ్రాంతి లేకపోతే శరీరంలో లేనిపోని రోగాలు తెచ్చేస్తుంది. ఈరోజు నీకు నిద్ర పోయేదానికి మంచం ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, ఇల్లు ఉంది, అయినా కూడా నిద్ర పట్టడం లేదంటే కారణం ఏంది? నీ కళ్ళ ముందు నీ భర్త ఉన్నాడు, నీ భార్య ఉంది, బిడ్డలున్నారు, అయినా కూడా నిద్ర పట్టడం లేదు. యేసయ్య అంటున్నాడు, మీరు చింతించుట వలన చెప్పండి, తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడా ఎవరైనా? ఈ రోజున చాలామంది అలాగా బాధపడుతున్నారు. అయితే ఈ టెన్షన్ ఎందుకు వస్తుంది, ఆందోళన ఎందుకు వస్తుందో 3 ప్రత్యేకమైన విషయాలు చెప్పిన ముగించేస్తాను. బిల్లీ గ్రహం గారు అనే సేవకులు అన్నారు, మన ఆశలు
దేవునిలో కాక వేరే దానిలో ఉన్నప్పుడు వచ్చే సహజ ఫలితమే ఆందోళన అంటాడు ఒక ఆయన. దానికి అర్థం ఏంటంటే, దేవుడు కాక వేరే దానిపైన మనం నమ్మకం పెట్టుకున్నప్పుడు మనం కృంగిపోతాం. అంటే దేవునిలో మనకున్న ఆశలు కాకుండా ఈ లోకపరంగా దేని మీద ఆశలున్నా, ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నా దానికి వచ్చే రిజల్ట్ ఏదైనా ఉందంటే అది టెన్షన్. ఇప్పుడు మీరు సపోజ్ ఒక పని కొరకు ఒక వ్యక్తిని పిలిచారనుకోండి, ఒక వ్యక్తి మీద ఆధారపడ్డారు, నమ్మకం పెట్టుకున్నారు, ఆ వ్యక్తి సమయానికి రాడు. ఈ లోపల మీకేమవుతుంటుంది? చేతులు గడగడ వణగుతుంటాయి, చెమటలు పడుతుంటాయి, అటు ఇటు 4-5 సార్లు తిరుగుతుంటారు, దాహం వేయకపోయినా నీళ్ళు తాగుతుంటారు, గొంతు ఎండిపోతుంటుంది, ఎన్నో రకాలైన పరిస్థితులు. కారణం ఏంటో తెలుసా? నీవు మనిషి మీద ఆధారపడడం, ఈ లోకంపై నమ్మకం ఉంచడం, దేవునిలో కాకుండా ఈ లోకపరమైన విషయాలపై నీకు ఆశలు ఉండడమే ఆందోళనకు కారణమైపోయింది. ఈరోజు చాలామంది క్రైస్తవులుగా ఉన్నవారు కూడా వారికి కలిగిన పరిస్థితులన్నిటిని బట్టి ఆందోళన చెంది కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవడం, కుటుంబంలో సమాధానం లేకుండా ఉండడం. మీరు ఇంకో విషయం కూడా చెప్పాలంటే, కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి టెన్షన్ పడుతుంటే, ఆందోళన పడుతూ ఉంటే, ఆ వ్యక్తి ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడ్డాం, ఎవరితో సంతోషంగా గడిపేదానికి ఇష్టపడ్డాం, ప్రశాంతంగా మాట్లాడేదానికి ఇష్టపడ్డాం. విసుక్కుంటాడు, విసుగొచ్చేస్తుంటుంది, కోపం వచ్చేస్తుంటుంది. దీనికి కారణం ఏంటి చెప్పానే? రక్తపోటు పెరిగిపోతుంటుందని. మెదడులో మనకు ఒక భాగం ఉంటుంది, ఆందోళనకి కారణాన్ని గుర్తించి 2 హార్మోన్లు రిలీజ్ చేసిన వెంటనే ఈ పరిస్థితులు వస్తాయంట, శరీరంలో మార్పులు జరుగుతాయంట. ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్తా ఉన్నానంటే, ఈ రోజున ఈ జీవన సంబంధమైన విషయాలపై చాలామంది టెన్షన్ పడతా ఉన్నారు. ఈ జీవన సంబంధమైన విషయాలపై చాలామంది ఆలోచన ఎక్కువగా పెట్టుకో ఉన్నారు. నాకు కొన్నిసార్లు టెన్షన్లు ఉంటాయి, కానీ ఏదో ఒక కారణం చేత వాక్యం చదువుకోవడం వలనో, లేదా ఎవరి ద్వారా అయినా, ఉదాహరణకు మా పాస్టర్ గారి ద్వారా కావచ్చు, లేదా ఇంకెవరి ద్వారా అయినా కావచ్చు, వారు మాట్లాడే మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోవడం, తిరిగి మరల వాటి నుంచి బయటికి రావడం, తిరిగి మరల ముందుకు కొనసాగి దేవునిలో కొనసాగడం నేను చేస్తూ ఉంటాను. అంటే ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, టెన్షన్ లేకుండా ఉండదు. ఏదో ఒక కారణం చేత మనకు టెన్షన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అంతా లోకం మీదే డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి. పేరుకి దేవుని మీద ఉండాలని చెప్తాం, కానీ లోకాశలు మనల్ని వస్తాయా? సావే. పక్కనోడు ఏదైనా చేసుకుంటే మనకు కూడా కావాలనిపిస్తుంది, టెన్షన్ వస్తుంది. కానీ అయితే నేనేం చెప్తానంటే, టెన్షన్ మనకు సహజంగా ఒకవేళ వచ్చినప్పటికీ దైవికంగా మనము దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగలిగినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, వాక్యంలో ఉన్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు దాని నుంచి ప్రభు మనకు గొప్ప నెమ్మదిని దయచేస్తాడు. హల్లెలూయా. ఎలా చెప్పగలుగుతున్నానంటే, యాకోబు తన మామ ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉంటే తన అన్న ఏశావుకు తెలిసి 400 మందితోటి వస్తూ ఉన్నాడంట యాకోబు దగ్గరికి. అతడు చంపాలనుకొని వస్తున్నాడో కౌగులించుకోవాలనుకు వస్తున్నాడో రెండో విషయం, కానీ యాకోబుకు మాత్రం కాళ్ళు చేతులు ఆడలేదు. టెన్షన్ వచ్చేసింది, ఆందోళన వచ్చేసింది. ఏం చేశాడంటే, తన బిడ్డల్ని, కుటుంబం అంతటినీ కూడా రేవు దాటించేసి ఎబ్బోకు రేవు దగ్గర ఆగిపోయి రాత్రంతా ప్రార్థన చేస్తే తన ఆందోళనలో దేవుడు గొప్ప నెమ్మదిని ప్రసాదించాడు. హల్లెలూయా. తనకున్న ఆందోళనలో దేవుడు గొప్ప సమాధానాన్ని ప్రభు వారికి ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక మాట చెప్తున్నా, ఆందోళనని ప్రార్థనగా మార్చితే దేవుడు నీ పేరుని, నీ భవిష్యత్తుని మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసునామములో. హల్లెలూయా. నీకున్న ఆందోళనని ప్రార్థనగా మార్చుకో. మనసు మీద పనుకొని కాళ్ళాడిస్తూ పనుకునేదానికంటే, చెమట్ల బట్టి ఊరుకూరుకునే నీళ్ళు తాగేదానికంటే, లేనిపోని విషయాల గురించి ఆలోచన చేసి ఇంట్లో వాళ్ళని కసురుకునేదానికంటే, విసుక్కునేదానికంటే, కోప్పడేదానికంటే మోకరించి ప్రార్థన చేస్తే
యాకోబు పేరును మార్చిన దేవుడు, యాకోబు భవిష్యత్తును మార్చిన దేవుడు నీ కుటుంబ భవిష్యత్తును కూడా ప్రభువు మారుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీవు ప్రార్థనగా మార్చకపోతే శరీరం పాడైపోద్ది, జాగ్రత్త. శరీరంలో రోగాలు వస్తాయి, జాగ్రత్త. ఈ రోజున చాలామంది ఆందోళనను ప్రార్థనగా మార్చలేకపోతున్నారు. మొదటి కారణం చెప్పాను మీకు ఏంటంటే, ఆందోళన ఎందుకు వస్తుందంటే దేవునిలో కాకుండా ఈ లోకపరమైన విషయంలో మనము ఆశలు పెట్టుకున్నప్పుడు మనకు ఆందోళన వస్తుంది ఒకటి. రెండోది, యాకోబుకి ఎందుకు ఆందోళన వచ్చిందో తెలుసా? గత పాపాలను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. గడిచిపోయిన తప్పులు ఆయనకి జ్ఞాపకానికి వచ్చినప్పుడు, ప్రతీకార భయం ఆయన హృదయంలో కలిగినప్పుడు యాకోబు ఆందోళన చెందాడు. అంటే గడిచిన తప్పులు, పొరపాట్లు మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్నప్పుడు మనకు ఆందోళన కలుగుతుంది. మూడో విషయాన్ని చెప్తా ఉన్నాను. మూడో విషయాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్న శిష్యుల్లో పేతురు ఒక రోజున ఆయన నీటి మీద నడుస్తూ ఉంటే పేతురు కూడా నీటి మీద నడవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే గాలి తుఫాను ఎక్కువగా రేగడం పేతురు చూశాడో, అంటే యేసు వైపు కాకుండా సమస్య వైపు ఎప్పుడైతే చూశాడో, టెన్షన్, ఆందోళన చేత ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనం యేసయ్య వైపు కాకుండా ఈ లోక పరిస్థితుల వైపు చూస్తామో అప్పుడు ఖచ్చితంగా మనకు టెన్షన్ అనేది వస్తుంది. సమస్య పెద్దదై ఉండొచ్చు కూడా, సమస్య చాలా పెద్దదై ఉండొచ్చు, కానీ సమస్య వైపు చూస్తే ఖచ్చితంగా నీకు భయం కలుగుతుంది. నీటి మీద నడిచే పేతురు యేసయ్య వైపు చూస్తూ నడిచాడు నీటి మీద. ఎప్పుడైతే ఆ తుఫాన్ని పేతురు చూచాడో, ఆ గాలిని ఎప్పుడైతే పేతురు చూచాడో, టెన్షన్, ఆందోళన పడి యాంగ్జైటీ ద్వారా మునిగిపోవడం, భయపడడం. ఆలోచన చేయండి. ఈ ఉదయకాల సమయంలో మీకు ఇంకో మాట చెప్తున్నాను. ఆందోళన నిన్ను ముంచేస్తుంది. ఆందోళన ఏం చేస్తుంది? నిన్ను ముంచేస్తుంది. యేసయ్య పై నీకున్న విశ్వాసం ఆ ఊబిలో నుండి పైకి లేపుతుంది. ఈ రోజున చాలామంది ఆందోళన చేత వారి యొక్క స్థితిగతులను మార్చుకుంటున్నారు, భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు, కుటుంబాన్ని సమాధానం లేకుండా చేసుకుంటున్నారు, మునిగిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకటే, ఈ లోకంలో మనం యాత్రికులమే, ప్రయాణికులమే. ఇది మనకు శాశ్వతమైనది కాదు. ఒకవేళ నీ చదువును వేరే వాళ్ళకి చెప్పుకోవాలన్న మనుషుల కోసమే నువ్వు చదవాలి, లేదా ఒక రూపాయి బాగా సంపాదించుకోవాలనుకున్నా కూడా నీ కోసం కాదు అది నువ్వు సంపాదించుకునేది. నీకు అవసరమైంది ఏంది? 3 పూట్ల ఆహారమే. 3 పూట్ల ఆహారమే, కట్టుకునే బట్టలే నీకు అవసరమైంది. ఆ తర్వాత నువ్వు చేసేదంతా కూడా నీ కోసం కాదు, అందరికి చూపించుకునేదానికి. నీకు కావలసినవి ఆ 2. అంతకు మించి నువ్వు ప్రయత్నం చేసావంటే మీ మామూల దగ్గర గొప్పగా ఉండాలనో, బంధువులను కానీ వెళ్ళి బ్రేస్లెట్ వేసుకొని అట్లా చూపిస్తా ఉంటే, అబ్బా ఇడు బాగా ఎదిగాడరా, డెవలప్ అయ్యాడరా, స్థితి అయిపోయిందిరా, మంచి స్థితిలో ఉన్నాడురా అని చెప్పి ఆయన అనుకోవాలా. నీకు వచ్చే లాభం అయితే ఏమిలే. సమస్యలు వస్తే దాన్ని తాకట్టు పెట్టుకుని దానికి దప్పనిచ్చి నీకు వచ్చేదైతే ఏమి లేదు. ఈరోజు చాలామంది మనుషులకి అర్థం కాని విషయం ఏంటంటే, తెలుసుకోలేని విషయం ఏంటంటే, దేవుడు కలిగించే ప్రతి దాన్ని దుర్వినియోగం చేసుకోవడం. ఆందోళన అనేది ఒక అలర్ట్ సిస్టమ్. ఫైట్ ఆర్ ఫ్లైట్స్ రెస్పాన్స్ అంట. అంటే పోరాడాలా లేదా తప్పించుకోవాలా అనేది మన మెదడు మనకు తెలియజేసే సంకేతం ఆ భయంకరమైన పరిస్థితుల్లో. దీన్ని ప్రతిదినం పెట్టుకుంటున్నాం మనం. అందుకే మనకు ఆకలియటం లేదు, నిద్రపట్టడం లేదు, అరగటం లేదు, తలనొప్పి వస్తుంది, రక్తపోటు పెరిగిపోతుంది, సమస్యలు వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే పేతురు యేసు వైపు కాకుండా ఆ సమస్య వైపు చూశాడో మునిగిపోయాడు. అందుకే ఒక సేవకుడు అన్నాడు, జార్జ్ ముల్లర్ అనే సేవకుడు,
ఆందోళన మొదలైన చోట విశ్వాసం ముగుస్తుందంట. విశ్వాసం మొదలైన చోట ఆందోళన ముగుస్తుందంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీకు ఎప్పుడైతే టెన్షన్ వస్తుందో, ఆందోళన కలుగుతుందో, అప్పుడు మీకు విశ్వాసం ఉండదు. మీకు ఎప్పుడైతే హృదయంలో విశ్వాసం, నమ్మకం ఉంటుందో, అప్పుడు ఆందోళనకు చోటు ఉండదు. ఈరోజు నా విశ్వాసం ఎందుకు నీలో లేదు తెలుసా? యేసయ్య వైపు కాకుండా సమస్య వైపు చూస్తున్నావు కాబట్టి. యేసయ్య వైపు కాకుండా నీ బంధువుల వైపు చూస్తున్నావు. యేసయ్య వైపు కాకుండా నీకు బాగా నచ్చిన వారి వైపు చూస్తున్నావు. వాళ్ళు కూడా మనుషులే కాబట్టి, వారు నీకు అనుగుణంగా జీవించలేకపోతున్నారు కాబట్టి వాళ్ళని బట్టి టెన్షన్ పడుతున్నావు. ఈ ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతుండగా ఒకసారి ఆలోచించి, ఈరోజు నన్ను టెన్షన్ పడుతున్నావు, ఆందోళన పడుతున్నావు, దేవుని స్తుతించలేకపోతున్నావు. చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. అపోస్తల కార్యాల 16:25 మీరు చూస్తే, అక్కడ పౌలు జైల్లో ఉన్నాడు. సహజంగా జైల్లో ఉన్న వాళ్ళకి ఎట్టుంటుందండి? కొంచెం ఆందోళన ఉంటుందా? జైల్లో ఉన్న వాళ్ళకి ఆందోళన ఉంటుందా? ఏం జరుగుతుందా, ఏంది పరిస్థితి మాదని? అయితే పౌలు శీల ఆ జైల్లో ఏం చేశారు తెలుసా? దేవుని స్తుతించడం ప్రారంభించారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసునామములో. ఆ పౌలు శీల ఏం చేశారంటే, ఆందోళనలో దేవుని స్తుతించగా చెరసాల పునాదులు అదిరిపోయాయి, సంఖ్యలు విడిపోయాయి. ఎవరైతే సంఖ్యలు బిగించారో ఆ వ్యక్తుల రక్షణకు కారణమైంది వారి స్తుతి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఆందోళన మీ శరీరానికి శాపం, మీ భవిష్యత్తుకు శాపం, మీ కుటుంబానికి శాపం, మీ ఆయుష్కు శాపం. ఆందోళన అనేది మీ జీవితాన్ని బాగు చేయదు, పాడు చేసేస్తుంది, విశ్వాసం ముగించేస్తూ ఉంది, దేవుని వైపు చూడనివ్వకుండా చేస్తుంది, దిగులు విచారాలకి గురి చేస్తూ ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ కలిగిన బాధ నిజమే. అనారోగ్యం ఉంది, చేతిలో డబ్బులు లేవు, వివాహం పెట్టుకుంటున్నావు, ఒకవేళ చేతిలో డబ్బులు లేకపోయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా కుటుంబంలో అవసరమైనది అవసరం, కానీ దానికి సంబంధించిన ఆధారాలు, సూచనలు ఏది కనిపించట్లేదు, నీకు ఆందోళన కలుగుతుండొచ్చు. అయితే ఈ సమయంలో ప్రభు మీతో చెప్తా ఉన్నారు, యాకోబు ఆందోళనని ప్రార్థనగా మార్చాడు. అపోస్తలైన పౌలు శీలలు ఆందోళనను స్తుతిగా మార్చుకున్నారు. కాబట్టి వారి జీవితంలో కలిగిన పరిస్థితి ఎలాగుందంటే, వారి యొక్క పేరు మార్చబడింది, వారి భవిష్యత్తు మార్చబడింది, వారి స్థితిగతులు మార్చబడ్డాయి, ఆ సమస్యలో ఉన్న సంఖ్యలు విడిపోయినాయి. ఈ రోజున మీతో కూడా ప్రభు అదే మాట్లాడుతున్నారు. మీకున్న సంఖ్యలు తెగిపోయేదానికి, మీ సమస్యల నుంచి బయటకు వచ్చేదానికి, ఒక గొప్ప స్థితిలోనికి మార్చబడేదానికి ఈ రోజున మీ ఆందోళనను ప్రార్థనగా మార్చగలిగితే, ఆందోళన స్తుతిగా మార్చగలిగితే, ఆందోళన విశ్వాసంగా మార్చగలిగితే, యేసయ్య వైపు చూడగలిగితే, నీటి మీద నువ్వు నడవలేవు కానీ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. రాళ్ళు నీకు ఆహారం కాకపోవచ్చు, ఆ రాళ్ళని దేవుడు ఆహారంగా మారుస్తాడు. మనుషులు నీకు సహాయం చేయకపోవచ్చు, ఈ లోకపరమైన జంతువులను ప్రభువు నీకు సహాయంగా మారుస్తాడు. గుర్తుపెట్టుకోండి, దైవజనుని ఏలియాకి దేవుడు కాకి ద్వారా ఆహారాన్ని పంపించినట్లు మనం చూస్తాం. దైవజనుని ఏలియాకి ఒక బీద విధవరాలు, చచ్చిపోదాం అనుకుంటున్న విధవరాల చేత పోషించినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున నీ జీవితాన్ని కూడా ప్రభు అంత గొప్ప స్థితికి మార్చగలడు. ఎప్పుడంటే ఆందోళనలో ఉన్నప్పుడు కాదు, దాన్ని ప్రార్థనగా మార్చినప్పుడు. ఆందోళన ఉన్నప్పుడు కాదు, దాన్ని స్తుతిగా మార్చుకున్నప్పుడు. ఆందోళన ఉన్నప్పుడు కాదు, దాన్ని విశ్వాసంగా మార్చుకున్నప్పుడు ప్రభువు నీ జీవితంలో అటు గొప్ప కార్యం చేస్తాడు. అటు గొప్ప కృప, అటు గొప్ప అభిషేకం పొందుకునేదానికి ప్రభు పాదాల చెంత మోకరిల్దాం, ప్రార్థిద్దాం, దేవుని అడుగుదాం, దేవుని సహాయాన్ని కోరదాం. మనం ఇప్పుడు అవునయ్యా, మాకున్న ఆందోళన ప్రార్థనగా